ప్రకాష్ రాజ్ సార్, మీ కళ్ళ ముందు రోజు తిరిగే అబ్బాయి ఆంధ్ర పోరి ఎలా అనిపిస్తున్నాడు సార్? ప్లీజ్. సభకు నమస్కారం. చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. పొద్దున్నే పూరి జగన్కి ఫోన్ చేశాను. ఎరా బంగారం ఎక్కడున్నావు? మా అబ్బాయి సినిమా ఆడియో రిలీజ్ ఉంది, వచ్చేయాలి అన్న. నాన్న నువ్వు వెళ్తున్నావు కదా, నేను ఎందుకు అన్నాడు. పూరి నేను మా ఇద్దరు అనుబంధం, సంబంధం, స్నేహం, సినిమాలో మన ఇద్దరు ప్రయాణం, సినిమా కన్నా ఎక్కువ మేము పర్సనల్ లైఫ్లో పొందుకున్న ఎన్నో విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఆకాష్ గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ శర్మ గారు, అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్ ప్రసాద్ ప్రొడక్షన్స్. ఈ సినిమా మరాఠీలో చరిత్రను తిరగరాసింది. డిఫరెంట్ జానర్ ఫిల్మ్. ఎందుకంటే ఆకాష్ హీరో అయ్యేటప్పుడు తన మొదటి సినిమా ఎలాంటి సినిమా అవ్వాలి అని నాకు చాలా ఆతంకం ఉండేది. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఒక సబ్జెక్ట్ వీళ్ళు ఎన్నుకున్నారు, ఇలాంటి ఒక జానర్ సినిమా మూలంగా ఆకాష్ ఇంట్రడ్యూస్ అవుతారంటే ఎంతో గర్వం వచ్చిందండి. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని చూస్ చేసినందుకు కంగ్రాట్స్ టు యూ, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి అ రన్ అవే హిట్. అండ్ a very young team of music director, cinematographer, a young subject, and with 2 new faces. And cinema history ఒక బేస్ అయిన, ఒక దిక్సూచి అయిన, ఒక భీష్ముడైన ఎల్వి ప్రసాద్ గారు ఒక సంస్థ నుంచి వస్తున్న సినిమా. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఆకాష్ ఇస్ దేర్. ఉల్కా రుద్రమ్మదేవిలో ఇంత చూసాను తన్ని. సచ్ ఎ బ్యూటిఫుల్ ఐస్. అండ్ ట్రైలర్ చూస్తూ ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్, ద క్యూట్నెస్ తెగన వచ్చేసింది. అండ్ ఐ హ్యావ్ టు సీ యూ మోర్, బట్ ఆల్ ద బెస్ట్ యూ. బట్ స్వార్థం ఎక్కువ. నా ఆకాష్ గురించి మాట్లాడతాను. కొన్ని సంవత్సరాల ముందు నేను ధోని అనే ఒక సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటూ, ఒక చిన్న బాబు కావాలి నీకు, నేను తండ్రిగా పాత్ర వేస్తాను, కావాలి ఎవరు అనుకుంటుంటే నాకు అనిపించింది ఆకాష్ ఉంటే బాగుంటుందని పూరికి ఫోన్ చేశాను. పూరి, ఆకాష్ని నాతో ఒక 30-40 రోజులు పంపవా, నేను ఒక సినిమా తీస్తున్నాను అండ్ ఇట్ ఈజ్ ఆన్ హిమ్. అంత ధైర్యమో ప్రకాష్ ఆడి మీద అన్నాడు. తెలీదు, నాకు నమ్మకం ఉంది. ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ హిమ్ విచ్ ఐ సీ. ఈ చెప్పిన వెంటనే ఇది వింటున్నట్టు ఒకటి వచ్చేస్తాడు అనుకోండి, ఇమ్మీడియట్గా విదిన్ మొమెంట్స్, విదిన్ అన్ అవర్ ఆర్ సో ఆకాష్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పూరి సినిమా మీద ఆయనకున్న కసి, తన జీవితంలో తను చదివిన తన జీవితానుభవాన్ని ఒక ఐడెంటిటీ కోసం సినిమాను వాడుకుంటూ తనదైన శైలితో వస్తున్న పూరి ఇంట్లో ఇలాంటి ఒక కుర్రోడు ఎలా ఉంటాడు, ఎంత చెడిపోయి ఉంటాడు. సినిమా సక్సెస్ఫుల్ డైరెక్టర్ సన్నని అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఆకాష్లో ఆ ఏజ్లో నేను చూసింది అంటే, ఆకాషు కొన్ని సంవత్సరాల తర్వాత హీరో అవుతాడు, సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు అనేది నాకు ఆశ్చర్యం కాదు. ఎందుకంటే అప్పుడే ఆ ఆకలిని ఆయన కళ్ళల్లో చూశాను. అంటే ఆయనకి నేను ఇంకా ఇమ్మీడియట్గా పెద్దోడు అయిపోవాలి కదా, ఇమ్మీడియట్గా హీరో అయిపోవాలన్న కసి ఆ చిన్న వయసులోనే ఉంది. అండ్ హీ వాంటెడ్ టు గ్రో ఫాస్ట్. చాలా నచ్చింది ఆ ఎలిమెంట్. ఆ తర్వాత ఆయన్ని ఒక 2 భాషలు, మొదటి సినిమా తమిళ్, తెలుగులో డైరెక్ట్ చేస్తూ, ఏ రోజు నటుడిగా మీరు నన్ను చూశారు, ఒక దర్శకుడిగా నేను ఒక ప్రయత్నం, ఒక మంచి కథ. బట్ ఏ రోజు నా దగ్గర రెండోసార్లు చెప్పించుకోలేదు. నాకు ఇది కావాలంటే ఆయనకున్న కమిట్మెంట్. అంటే ఆ వయస్సులో కమిట్మెంట్ కన్నా ఎక్కువ ఆకలి.
కెమెరా ముందు రావాలనే ఆకలి అండ్ ద రిహర్సల్స్ యూస్ టు డూ అండ్ 2 భాషలు ఆ వయసులో చేయగలిగింది. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్ బాయ్. అండ్ మీరు ధోని లాంటి సినిమా టెలివిజన్లో చూస్తుంటారు, థియేటర్లో అంత ఎక్కువ ఆడలేదు ఆ సినిమా. మన తెలుగు వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ సినిమాలంటే అంత నచ్చదు. బట్ యూ కెన్ ఫీల్ హిస్ హంగర్ మోర్ దెన్ హిస్ పర్ఫార్మెన్స్. బట్ ఇది జరిగి నిన్న మొన్న అయినట్టుంది. అండ్ సడన్లీ ఇవాళ ఆంధ్ర పౌరుడిగా నా ముందు నించున్నాడు. ఒక విషయం మాత్రం చెప్పగలను, ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్క యంగ్ టాలెంట్ గ్రూమ్ అవుతూ దే విల్ ఫైనలీ సస్టైన్. బట్ ఇలాంటి చిన్న కుర్రోడి నుంచి వీటిని చూస్తున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ ష్యూర్ హీఈస్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ లాంగ్ ఎనెస్ ఇన్ తెలుగు సినిమా. ఎందుకంటే ఇది ఓడిపోయే జాతి కాదు. రాగానే కాళ్ళు ముక్తాడు, వినయం ఉంటుంది, పెద్దోళ్ళని గౌరవించాలని ఉంటుంది. బట్ ఈయన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఆ పూరిలో ఒక స్ట్రీక్ ఉంది అలాంటిది. సంస్కారం ఉంది, వినయం ఉంది, కానీ చెప్పింది వినడు. తనకేం తెలుసో అదే చేస్తాడు. తను ఎంత అర్థయించుకున్నాడో దాన్నే చేస్తాడు. కావాలంటే మాకే ఆ ఐడియా నమ్ముతాడు. దీన్ని నేను 30-40 రోజులు ఆయన డైరెక్ట్ చూశాను నేను. మీరు చెప్పినట్టు యాక్ట్ చేయడు. బట్ హీ హ్యాస్ సంథింగ్ ఇన్ హిమ్. అంటే ఎవరికి గౌరవం తగ్గించకుండా అందరిని వింటున్నట్టు బాగా నటించి, ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక బాణిని తీసుకొస్తాడన్న నమ్మకం ఉంది. అండ్ ఇలాంటి కొంచెం తోకలు నాకు చాలా ఇష్టం. ఇఫ్ యు ఆర్ నాట్ నాటీ, ఇఫ్ యు ఆర్ నాట్ అడ్వెంచరస్, యూ విల్ నెవర్ కమ్ అప్. ఎందుకంటే ఫస్ట్ ఈయనకి భయం లేదు, ఏదైనా చేయగలుగుతాడు. సినిమా కోసం ఏదైనా చేయడానికి తయారుగా ఉంటాడు. అండ్ ఐ లవ్ ది స్పిరిట్ ఇన్ దిస్ బాయ్. అండ్ అందుకే అనుకుంటా, ఎందుకంటే జగ్గు రారా అంటే నేను రాను, లెట్ హిమ్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్. ఈ ఫంక్షన్కి రావడానికి జగ్గు ఫోన్ చేయలేదు నాకు, ఆకాశే ఫోన్ చేశాడు. కంటిన్యూస్గా ఫోన్ చేశాడు. ఎప్పుడు వస్తున్నారు? నేను 7th పెట్టుకున్నా, 6th పెట్టుకున్నాను. నేను 7th వస్తాను రా, బెంగళూరు నన్ను నీ ఆడియో ఫంక్షన్ నేను వచ్చి తీరాలి, 7th పెట్టుకుంటాను కాన్స్టెంట్గా. అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఎక్కడ రా అని అడిగాను ఇప్పుడే. టెన్షన్తో తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుందంట. షీఈస్ ముక్కుంటుందంట తను. తల్లి అర్థమవుద్ది. అండ్ పూరి, ఐ లవ్ ద వే హీ హెస్ బాట్ అప్ దిస్ సన్. ఎక్కడ కూడా తన నాడ తగలకుండా, నేను ఎనకున్నానని బలంగా ఉండకుండా తనంతటికి తను వదిలాడు. అండ్ హీ హెస్ లెఫ్ట్ హిమ్ విత్ దిస్ వండర్ఫుల్ యంగ్ టాలెంట్. టైటిల్ బాగుంది. పూరిని ఎంత ప్రేమించారో, సినిమాని ఎంత ప్రేమిస్తారో, నన్ను ఎంత ప్రేమించారో, ఇవన్నీ నేను, పూరి జగన్నాథ్, మీరు మనల్ని ఇద్దరిని ఎంత ప్రేమించారో, మేము తెలుగు సినిమాని ఎంత ప్రేమించామో దాన్ని మీ ముందు తాకట్టు పెట్టి అడుక్కుంటున్నాం. బ్లెస్ దిస్ చైల్డ్, బికాస్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఐ లవ్ దిస్ చైల్డ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉన్నాక ఈ సినిమాకి తిరుగు లేదు అని అందరికీ అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్ ఉల్కా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ది టీమ్.